స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాష్ట్రంలో జరుగుతున్నది చూస్తే చాలా బాధాకరం. మరి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో జరిగిన దారుణాన్ని, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన విషయాన్ని కొంతమంది వైసీపీ నాయకులు శవాల మీద రాజకీయం చేసినటువంటి వైసీపీ నాయకులు, వాళ్ళకి కొత్త ఏం కాదు. వాళ్ళ పార్టీ నిర్మాణమే రాజశేఖర రెడ్డి గారి శవం మీద రాజకీయం పెట్టినటువంటి పార్టీ వైసీపీ. అలాంటి పార్టీ అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి వైసీపీ నాయకులు ఇది కులాల మధ్య స్విచ్ పెట్టడం కోసం, కాపు కమ్మ అని వైరం తేడం కోసం చేసినటువంటి కుట్రలో భాగంగా ఇది మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు కూడా లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించినటువంటి కాపు పెద్దలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన కులంలో కాపు కుటుంబానికి అన్యాయం జరిగిందని మీరు పార్టీలకు అతీతంగా వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడినందుకు దాసర్ రాము గారికి కానీ, అట్లాగే ఆమంచి సోములు గారికి కానీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ మాకు బాధాకరం ఎక్కడంటే, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన దాన్ని రెండు కులాల మధ్య ఈ వైసీపీ నాయకులు స్విచ్ పెట్టడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే 2వ తారీఖు జరిగిన ఈ కిరాతకమైన మర్డర్ పోలీసు వారు కేసు పెట్టగానే ఎంక్వైరీ చేసి 2వ తారీఖు కేసు కట్టడం జరిగింది. కేసు కట్టడమే కాకుండా 3వ తారీఖు ఎవరైతే హత్య చేశాడో చంద్రయ్య ఆస్తులన్నీ కూడా సీజ్ చేయటం జరిగింది. మీ అందరికి తెలియని విషయం ఏంటంటే, ఎవరైతే లక్ష్మీనాయుడు ఉన్నాడో వాళ్ళ కుటుంబం కూడా 40 సంవత్సరాలుగా టీడీపీతో కలిసికట్టుగా ఉన్నారు. అక్కడ కమ్మ కాపు గొడవ ఉంటే ఒక 40 సంవత్సరాలుగా ఆ కుటుంబం వాళ్ళతో కలిసి ఉంటుందా అని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతుంది 40 సంవత్సరాలుగా రెండు కులాలు కొట్టుకుంటా ఉంటే కులాలని కలిపే ఆలోచన విధానం తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. మరి 40 సంవత్సరాలుగా టీడీపీతో ఉంటున్న కుటుంబం వ్యక్తిగతమైన కారణాల వల్ల, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వల్ల వాళ్ళకి గొడవలు వచ్చినాయి. ఎవరైతే చంద్రయ్య ఉన్నాడో లక్ష్మీనాయుడు భార్యని పర్సనల్గా టార్గెట్ చేసి వేధించి ఇబ్బందులు పెట్టింది వాస్తవం. అది పోలీసు వారంతా కూడా ఎంక్వైరీ చేసి కేసు కట్టడం జరిగింది. మరి దీన్ని వేరే రకంగా చిత్రీకరిస్తున్నటువంటి వైసీపీ నాయకులందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి సంకల్పం కానీ, ఆలోచన కానీ, కులాలకి అతీతంగా జనసేన పార్టీ స్థాపించారు. ఒక కాపు కులమే కాదు, అణగారిన వర్గాలకు అందరికీ న్యాయం చేయాలని ఒక ఆలోచనతో 2014లో పార్టీ పెట్టి స్థాపించి ఎన్నో సమస్యల మీద పోరాడారు పవన్ కళ్యాణ్ గారు. ఆ పోరాటే తత్వం చూసే ఈ రాష్ట్ర ప్రజలు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి ఘనత జనసేన పార్టీకి దక్కింది. ఎక్కడ ఏది మాట్లాడినా, ఎక్కడ ఏ కాపుకి అన్యాయం జరిగినా అది పవన్ కళ్యాణ్ గారే స్పందించాలని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మేము జగన్మోహన్ రెడ్డి లాగా కుల రాజకీయం చేయడానికి జనసేన పార్టీ స్థాపించలేదు. ఏ కులానికి అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, స్పందిస్తారు. ప్రభుత్వం రాగానే తిరుపతిలో తొక్కిసలాట్లో చనిపోతే సొంత పార్టీని కూడా నిలదీసి అడిగినటువంటి గొప్ప మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడాలి, మిమ్మల్ని ఏమనగా పెట్టమని జొక్కంపూడి రాజా గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా జొక్కంపూడి రాజా గారు, మీకు కాపుల మీద ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే వైసీపీలో మీకు కాపు కార్పొరేషన్గా చైర్మన్గా చేసి మరి కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు నిలదీయలేదా అని అడుగుతా ఉన్నా.
కాపు పిల్లలందరూ కూడా విదేశీ విద్య కోసం మీరు లోన్స్ ఇస్తారని చెప్పి నమ్మి విదేశాలకు వెళితే 100 కోట్ల రూపాయలు మీరు ఇవ్వకుండా అది రిలీజ్ చేయకుండా ఆపితే ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్లు పడలేదని మేము అడుగుతా ఉన్నాం. మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న కాపులకి యువతకి మీరు ఏం చేశారో బహిరంగంగా శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మీ రాజకీయం కోసం మీరు రాజమండ్రి నుంచి నెల్లూరు వచ్చి ఇది కులాల మధ్య స్విచ్ పెట్టి ఇది పవన్ కళ్యాణ్ గారిని లాగాలని చూస్తున్న మీ దుర్మార్గాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. కాపుల మీదే అంత ప్రేమ ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి ఆనాడు కాపులందరూ కూడా బీసీలో చేర్చాలని ఒక కోరికని నేను కాపుల్ని బీసీలో చేర్చనని చెప్పి బహిరంగంగా చెప్పినప్పుడు మీరెందుకు నిలదీయలేదని మేము అడుగుతా ఉన్నాం. అదే ముద్రగడ్డ పద్మనాభం గారు తుని మీటింగ్ పెట్టి అదే ఆవేశంగా మరి రోడ్డు మీదకి వెళ్ళి ట్రైన్ తగలబెట్టినప్పుడు మీరందరూ మరి ఆ రోజు వైసీపీ కార్యకర్తలు లేరా అని మేము అడుగుతూ ఉన్నాం. ఆ రోజు మీ నాయకుడిని ఎందుకు నిలదీయలేదు, మీ నాయకుడిని ఏమనగా ఎందుకు పెట్టలేదని మేము అడుగుతూ ఉన్నాం. మా నాయకుడు దుర్మార్గాలు చేయలేదు, మా నాయకుడు సొంత బాబాయిని చంపి మాఫియా చేయలేదు. మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం అణగారిన వర్గాల కోసం ఎప్పుడు పోరాడుతూ ఉన్నారు. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని A1గా పెట్టండి, చంద్రబాబు నాయుడు గారిని A2గా పెట్టండి, లోకేష్ని A3గా పెట్టండి అంటున్నారు. మీ ఎమ్మెల్సీ ఒక దళిత కుర్రోడిని డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ అయినప్పుడు మీ నాయకుడిని A1గా ఎందుకు పెట్టలేదని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు టీడీపీ కార్యకర్తలు ఇద్దరు పర్సనల్ గొడవ మర్డర్ జరిగితే అది కావాలని జనసేన పార్టీని ఆపాదించి కూటమి కలిసికట్టుగా ఉండాలి, ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించాలని పవన్ కళ్యాణ్ గారి సంకల్పంతో ముందుకు తీసుకెళ్తా ఉంటే గూగుల్ లాంటి సంస్థలు వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతానంటే నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుంటే చూసి వారం లేక ఈ కాపుల్ని ఈ కమ్మవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గొడవలు పెట్టి ఈ రెండు పార్టీల మధ్య స్విచ్ పెట్టాలి. జనసేన పార్టీ టీడీపీ కలిసి ఉన్నంతకాలం వీళ్ళని ఎడదీయలేం, ఇది మనం మళ్ళీ మన పార్టీ అధికారంలో రాదని ఒక కుతంత్రాలతో కాపుల్ని కావాలని వైసీపీలో ఉన్న కాపుల్ని రెచ్చగొట్టి మీరు ఈ శవరాజకాలు చేస్తూ ఉన్నారు. మేము అమ్మడి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మడి రాంబాబు గారికి 70 ఏళ్ల వయసు వచ్చింది, ఇంకా ఎవరూ రాలేదు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా ఫెయిల్యూర్ అయ్యాడు, ఒక ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్ అయ్యాడు, ఒక మంత్రిగా ఫెయిల్యూర్ అయ్యావు, ఓ బప్పుల్లాగా తయారయ్యావు. వీడియోలు తీసుకుంటూ టిక్ టాక్లు చేసుకుని వీడియోలు చేసుకునే నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు కాపుల్ని ఆ రోజు నువ్వు అధికారం మదంతో కాపులు చిల్లరగాళ్ళు, కాపులు తాగుబోతులు, కాపులు రౌడీలని నువ్వు మీడియా ముఖంగా మాట్లాడిన నువ్వు కాపుల గురించి మాట్లాడే హక్కు మీకుందా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు చాలా బాధ కలుగుతూ ఉంది. మాలాంటి యువత ఈ రాష్ట్రం బాగుంటుంది, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి శవాల మీద రాజకీయాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మీ కాపు పెద్దలు పనిచేయటం చాలా బాధాకరం. కాపు వైసీపీలో ఉన్న కాపు పెద్దలందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మీ వైఖరి మార్చుకొని మీరు ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మీరు సహకరించండి. మీరు కావాలని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఏ కాపు సోదరుడు కానీ జన సైనికుడు కానీ ఊరికినే మిమ్మల్ని వదిలిపెట్టడు. మీరు చిత్తుగా ఓడిపోయారు చూసారా, ఈసారి మీకు డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోతారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైతే 40 సంవత్సరాలుగా వంగవీటి మోహన్ రంగా గారు ఈ రాష్ట్రానికి ఆయన ప్రాణాన్ని సైతం త్యాగం చేసి పేదవారి కోసం పోరాడారో ఆ వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తితో మేము చెబుతా ఉన్నాం. మాకు వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినాక అలాంటి నాయకుడు ఎవరూ రాలేదు. మా కాపుల కోసమే కాదు, అణగారిన వర్గాల కోసం మాకు వచ్చిన నాయకుడు ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎన్ని చెప్పినా వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత మాకు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా కాపులు కానీ జన సైనికులకు కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే నాయకుడు.
అంతేగాని మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మీరు జగన్మోహన్ రెడ్డి మోకాల చేతులు నీళ్లు తాగి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శిస్తే మాత్రం మీకు తాట తీస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొక నాయకుడు చెప్తాడు, విజయవాడలో ఉండి చెట్టు పేరు చెప్పు కాయలు అమ్ముకునే నాయకుడు, మా రంగా గారిని మర్చిపోయారని అడుగుతా ఉన్నారు. నువ్వు మర్చిపోయి ఉంటావు. రంగా గారు చనిపోయి 40 సంవత్సరాలు అయితే నువ్వు ఎక్కడ జాబ్ చేసుకున్నావు? ఏమైపోయావు ఈ 40 ఏళ్ళు? ఇక్కడికే ఈ మధ్య వచ్చి నేను ఒరిజినల్ అని చెప్తా ఉన్నావు. వంగవీటి ఫ్యామిలీలో ఒరిజినల్ అంటే ఇద్దరే, వంగవీటి రాధా గారు, పెద్ద రాధా గారు, వంగవీటి రంగా గారు. ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తులు వంగవీటి రాధా గారు. రాధా గారు తండ్రి పేరు నిలబెడుతూ రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా తండ్రి పేరు ఎక్కడా మచ్చలేని నాయకుడుగా, అవినీతి లేని నాయకుడుగా రాధా గారు ఉన్నారు. అదేవిధంగా వంగవీటి శంకర్ గారు ఉన్నారు. ఆయన రంగా గారు చనిపోయినాక ఈ ఉద్యమం కోసం పోరాడి ఎన్నో కేసులు పెట్టించుకున్న ఫ్యామిలీలో వాళ్ళు ఉన్నారు. నువ్వు వాళ్ళని వదిలేసి నేను ఒరిజినల్ అంటావు. నువ్వు ఒరిజినల్ అయితే నీకు 2000 ఓట్లు ఎలా వస్తాయి ఈ రాష్ట్రానికి నువ్వు చెప్పాలి. నువ్వు నీ నాయకుడిని కాపులందరూ నాయనకి రమ్మని అడుగుతా ఉన్నావు. కాపులందరూ ఎవడంట పడితే వాడంట వెళ్ళటానికి నువ్వు చిల్లర పైసలు తీసుకొని చిల్లరగాళ్ళు కాదు. కాపులు కూడా ఆలోచించుకునే శక్తి ఉంది. ఈరోజు కాపులకు కానీ జన సైనికులకు కానీ నాయకత్వం ఎవరన్నా అందించాలంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. మేము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. మేము కాపుల కోసమే కాదు, జనసేన పార్టీ అన్ని కులాల కోసం అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మేము ఒకటే చెప్తా ఉన్నాం, అక్కడ జరిగిన హత్య మాత్రం అన్యాయం. ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగినటువంటి లక్ష్మీ నాయుడు అనే అతని దారుణంగా హత్య చేయటం నిజంగా ఇది దుర్మార్గం. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన విషయమే. కానీ కొంతమంది ముఖ్యంగా వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్, మరి అతని యొక్క శవ రాజకీయాలు మనం గతంలో అతని ప్రభుత్వంలో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఆయన్ని విమర్శించడానికి మరి కాపు సామాజిక వర్గం నుంచి బందరు మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి పేర్ని నాని, అలాగే మరి వైజాగ్ నుంచి అమర్నాథ్ మంత్రి, వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారిని నిత్యం వారిని దూషించటం, అవమానకరంగా మాట్లాడటం గత ప్రభుత్వంలో చూసాం. మరి ఈ రోజున ఏం జరిగింది? కాలగర్భంలో కలిసిపోయారు. మరి మరో కొత్త ఐటెం గాళ్ళని తీసుకొచ్చాడు జగన్ గారు. మరి ఆ ఐటెం ఎవరంటే బెజవాడలో తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి వంగవీటి నరేంద్ర. మరి నిన్న వెళ్ళి అక్కడ కాపు యువతని ఇప్పుడు ఈ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని పట్టుకొని వారి ఆవేశానికి గురి చేసి వారిని వైసీపీ వెనక అలాగే కులాన్ని అడ్డం పెట్టుకొని నరేంద్ర లబ్ధి పొందాలని చెప్పి నిన్న అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టడం జరిగింది. ఈ నరేంద్ర అనే నిన్న ఆయన అక్కడ చెప్తున్నాడు, ఏ కాపు యువతకి జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా వంగవీటి వారసుడిగా నేనున్నానని చెప్తున్నాడు. ఎవరయ్యా వంగవీటి నరేంద్ర వారసుడు? నువ్వు వంగవీటికి వారసులు అంటే వంగవీటి మోహనరంగ బిడ్డగా వంగవీటి రాధా గారు వారసుడని ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయన వారసుడు. నువ్వు రాజకీయ లబ్ధి కోసం నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు 2014లో ఏ పార్టీలో ఉన్నావు? 2019లో ఏ పార్టీలో ఉన్నావు? ఈ రోజున ఏ పార్టీలో ఉన్నావో చెప్పాలి నరేంద్ర గారు. మరి 2019లో నువ్వు ఈస్ట్ నియోజకవర్గం తరపున ఒక జాతీయ పార్టీ బీజేపీ తరపున పోటీ చేస్తే నీకు వచ్చిన ఓట్లు 2000. ఇటు పక్కన సెంటర్లో సత్యమూర్తి గారు పోటీ చేస్తే 2019లో 2500 ఓట్లు. మరి అలాగే పశ్చిమలో పోటీ చేస్తే పీయూష్ గారికి 4500. ఎవరు నువ్వు? నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలోనే నిన్ను గుర్తించినటువంటి వ్యక్తివి నరేంద్ర. నువ్వు వంగవీటి పేరు చెప్పుకొని ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా జగన్ ధర మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నేను యువతకు కూడా, కాపు యువతకు కూడా చెప్తున్నాను, ఇది దూరపకుండా నూనె ఎక్కువ. అలాగే ఎవరికి కూడా, ఎందుకంటే మా సెంట్రల్ నియోజకవర్గంలో 2021లో
ఒక కార్పొరేటర్ పోటీ చేస్తే వచ్చినటువంటి 1900 ఓట్లు వచ్చినాయి. మరి ఈయన నేను వంగవీటి వారసుడు అని చెప్తున్నాడు. కాబట్టి యువత దూరం నుంచి ఏదో పెద్ద అనుకుంటున్నారు. ఇది ఒక చాలా ఏమంటారంటే తులసి వనంలో మొలిచినటువంటి గంజాయి మొక్క. ఇది మన మధ్యలో కూటమి వాళ్ళకి జరిగింది అన్యాయం. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది, చంద్రబాబు గారు తీసుకుంటున్నారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. నిన్న మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు కూడా 5 లక్షల రూపాయలు కూడా సుజాత గారికి ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుంది ఆ కుటుంబానికి, ఆ అమ్మాయికి కూడా, ఆ పిల్లలకు కూడా. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి. ఇది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గతంలో ఒక ఊర్లో జరిగిన విషయాన్ని 2 కులాల మధ్యన తీసుకొచ్చి తద్వారా మళ్ళీ కుల రాజకీయం చేసుకొచ్చి ఏదో రూపంలో ఈ కూటమిని విడగొట్టాలి. జగన్ ముందున్నది ఏంటంటే ఈ కూటమి విడిపోవాలి, విడిపోతే తప్ప అతను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేడు అనేది ఒక ఇదితోనే చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ముఖ్యంగా కాపు యువత గమనించి ఇలాంటి వ్యక్తుల మాటలు నమ్మకుండా తప్పకుండా అందరికీ న్యాయం జరుగుద్ది, ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాం. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన సంఘటనే 2 కులాలకి 2 పార్టీలకి అంటగట్టి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయాలు శవ రాజకీయాలు చేస్తారని రాష్ట్రం అంతా తెలుసు. ఎందుకంటే శవ రాజకీయాలు చేయడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తొలి అడిగే వాళ్ళ నాన్నగారు శవంతో మొదలుపెట్టారు, తర్వాత బాబాయ్ శవంతో పూర్తి చేశారు. ఇంకా ఏం రాజకీయాలు చేయాలని చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఒక మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. అది ఎలాగైనా సరే 2 పార్టీలను విడగొట్టాలి అని చెప్పి ఏ చిన్న సందర్భం ఎక్కడ ఏ మారుమూల జరిగినా దాన్ని తీసుకొచ్చి జనసేన పార్టీకి ఆమోదించడం చాలా సిగ్గుచేటని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే వైసీపీలో ఉన్న కాపులకు కానీ నేను తెలియజేస్తున్నా. మీకు కాపు కులం ఇప్పుడు గుర్తొచ్చిందా? నేను వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ అందరినీ అడుగుతున్నా. నేను జనసేన పార్టీ నుంచి మీకు కాపు కులస్తుల మీద ఇప్పుడు ప్రేమ వచ్చిందా? కాపు యువత మీద మీకు ఇప్పుడు ప్రేమ వచ్చిందా? 5 సంవత్సరాలు ఎక్కడ ఏమైపోయారు మీరు? కాపులకి ఎంత న్యాయం చేశారు మీరు? కాపు యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు మీరు? కాపు యువతని చదువుకోవడానికి ఎంతమంది విదేశీ విద్యా పథకానికి పంపించారు మీరు? మీరా మాట్లాడేది కాపుల గురించి? మీరా మాట్లాడాల్సింది కాపుల గురించి. కాపులకి అన్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది మీరు మాట్లాడుతున్నారా? 5 సంవత్సరాలు రాక్షస పాలన, రాష్ట్రాన్ని ఒక రావణ కాస్ట్గా చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి. కొంచెమైనా మీకు సిగ్గుందా అని అడుగుతున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీలో ఉన్న కాపులకు కానీ ఒక ఇద్దరు వ్యక్తులు జరిగిన దాన్ని పట్టుకొని దాన్ని మీరు చూడొచ్చు. అసలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు దీని గురించి, ప్రజలే మాట్లాడుతున్నారు. జనసేన పార్టీకి ఏంటి సంబంధం? కొంతమంది కాపు పెద్దలు వెళ్ళారు, మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, మీరు పరామర్శించారు, చాలా మంచి. ఎక్కడే జరిగినా సరే కాపు పెద్దలు వెళ్తారు, కాపులకు అన్యాయం జరిగిందని నిలబడతారు, దాన్ని మేము గౌరవిస్తున్నాం. కానీ కొంతమంది దాన్ని కులానికి ఆపోదిచ్చి జనసేన పార్టీకి దాని గురించి పార్టీని బయటికి లాక్కొచ్చి మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాపులకే కాదు, రాష్ట్రంలో ఏ కులాలకు అన్యాయం జరిగినా ముందుండేది జనసేన పార్టీయే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అని మీరు గమనించాలి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి కోసమే పార్టీ పెట్టింది. వాళ్ళ కోసం అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాకు చెప్తూ ఉంటారు. ఆ దిశలోనే మేము కులాలు మతాలు ఏ రోజు చూడం. ఎక్కడ కష్టం వస్తే అక్కడ, మహిళలకు అన్యాయం జరిగితే అక్కడ ఈ 5 సంవత్సరాలు కూడా మేము పోరాటం చేసాం. ప్రతి ఒక్కరికి కూడా మేము అండగా నిలబడ్డాం. వైసీపీ నుంచి ప్రజలందరికీ కూడా కాపాడుకుంటూనే వచ్చాం మేము. మీరు అది గమనించాలి. ఈ రోజు ఏదో అధికారంలో ఉన్నాం కదా అని మీరు ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు అని నేను తెలియజేస్తూ, అలాగే మా నాయకులు మాట్లాడారు వంగవీటి ఫ్యామిలీ అని చెప్పి ఆయన భజన ఆయన కొట్టుకొని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి నేను చెప్పేది ఏంటంటే, వంగవీటి నరేంద్ర గారికి మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కనుక మీకు మర్యాద ఉండదు. మీరు జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు నెక్స్ట్ ఏ పార్టీలో ఉంటారో తెలియని మీరు కూడా మా గురించి మాట్లాడుతున్నారు. రేపు తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళాలో మీరు దాన్ని చూసుకోండి. కానీ జనసేన పార్టీ గురించి మాట్లాడితే కనుక మీకు మర్యాద ఉండదని నేను తెలియజేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి 1 stop సొల్యూషన్. లైవ్ టీవీ యాప్
వాయిస్ సెర్చ్ ఆప్షన్తో. ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.